నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ 18 నెలల పాలనపైన ప్రజలు విభిన్నంగా స్పందిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సమయానికి రైతు బంధు వచ్చేదని, కళ్యాణ లక్ష్మి లాంటి ఎన్నో పథకాలు అందేవని, కాంగ్రెస్ వచ్చాక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలనతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల బలాబలాలపైన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి రాము నర్సంపేట నుంచి అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా జనరల్గా పబ్లిక్ పల్స్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం మెగానే చేపట్టింది. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలన బాగుందా, 18 నెలల రేవంత్ రెడ్డి పాలన బాగుందా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉండే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం నర్సంపేట ఇక్కడ కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా కొంతమంది కూరగాయలు అమ్ముకుని జీవనం గడుపుతున్నారు. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తా. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మా కూరగాయలు అమ్ముకోబట్టి? మేము చెనక్కాయ పండ్లు ఇట్లా అమ్మబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. అమ్మ 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 18 నెలలు అవుతుందమ్మా. ఎట్లుంది పరిపాలన ఎట్లుంది? ఇక మాకు వచ్చే ఆదాయం అయితే ఏం లేదు, మాకు భూములు లేవు, జాగలేవు, ఏం లేదు. ఇక గిదే చేతులేదు బతుకు మాది. మీకు అప్పుడు కేసీఆర్ నచ్చిందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి అనిపిస్తుంది? మాకు భూములు జాగలుంటున్నా ఈయన నచ్చ అన్నట్టుగా మాకేం లేదు. ఆగా పెంచిన మీదనే బతుకుడు మాది. ఆడోళ్ళకు ఫ్రీగా బస్సు ఇచ్చిందిగా మరి రేవంత్ రెడ్డి. మరి మేము పోతామా బస్కి ఇప్పుడు పోతలేము. మరి పోయేటోళ్ళు పోతారు, మేము ఎట్లేదు ఈయనే ఉంటాను, ఆటోలనే వస్తాను. ఇప్పుడు తొందరలో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను? ఎవరు మాకు ఇల్లు ఇస్తే వాళ్ళకే. మాకైతే ఇల్లు భూమి లేదు, జాగలేదు, ఏం లేదు, చేతులేదే బతికే మాది, ఏం లేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా మాకు మాత్రం ఏం చేయట్లేదు, ఎవరు మాకు అవకాశాలు ఇస్తే వాళ్ళనే గెలిపించుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళు మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కొంతమంది కూరగాయలు కూడా కొనుక్కొని వెళ్తున్న పరిస్థితి. చిన్న చెప్పు, మీది ఇక్కడేనా? మాదనపేట. మాదనపేట. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంఐ 18 నెలలు అవుతుంది, అంతమంది కేసీఆర్ ఉన్నాడు, ఎవరు బాగా అనిపించింది? నాకు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎవరు గెలుస్తారనుకుంటాను? కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అంతే, కేసీఆర్ అంతే, ఎవ్వరు కూడా మాకేమి ఇస్తలేరు. పేదోళ్ళని అయితే ఎవ్వరు లెక్క చేస్తలేరు. అసలు పేదోళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఎంత ఆగమవుతానో. అసలు మాకు ఇండ్లు లేవు, ఇడుపు లేవు. 20 ఏళ్ళ బట్టి మేము ఒక ఘోరంగా బతుకుతున్నాం కిరాయికే. మేము అధికారంలో మేము పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు సీఎం అండమ్మా, కొంతమంది పేదోళ్ళకి ఇస్తాడు, ఇంకొంతమంది కూడా ఇస్తా అని చెప్తున్నాడు కదమ్మా. ఎవ్వరు ఇస్తలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తలేడు, పేదోనికి ఇల్లు ఇస్తానని, కేసీఆర్ కూడా ఇస్తానని, కేసీఆర్ కూడా ఇస్తలేడు. ఎవ్వరు ఇస్తలేరు ఇండ్లు. మేము పేదోళ్ళం, ఒక పెంకటింట్లో కుర్చీ ఇంట్లో ఉంటాను, 20 ఏళ్ళ బట్టి కుర్చీ ఇంట్లో ఉంటాను. ఎవ్వరు పట్టించుకుంటలేరు పేదోళ్ళని. ఇక్కడ నర్సంపేటే, ఆధార్ కార్డు ఇక్కడనే, అన్ని ఇక్కడనే, మాకు ఓటు కూడా ఇక్కడనే, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు మళ్ళా ఓట్లు వేయండి అని చెప్పేసి తొందరలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయిగా, ఏం చేస్తారు మరి? ఓట్లు వచ్చినప్పుడు ఓట్లకు వస్తారు కదా, మాకు ఇండ్లు ఇస్తలేరు, మేము ఎందుకు వేస్తాం అంటాం? వెయ్యం. ఓటు వేయాలి, మన హక్కు కదా. వెయ్యం మేము, మాకు ఎవరు పట్టించుకుంటలేరు. పేదోళ్ళని పట్టించుకున్నప్పుడు ఎందుకు వేస్తాం? మేము వెయ్యం, ఓట్లు అసలు వేయం. ఇక్కడ మాత్రం కొంతమంది మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు, మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదని చెప్పేసి చెప్తున్నారు. మేము ఓటు మాత్రం మమ్మల్ని అడగదు, మేము ఓటు వేయమని చెప్పేసి ఇక్కడ తెగేసి చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది కూడా ఇక్కడ కూరగాయలు అమ్ముకునే జీవనం గడుపుతున్న పరిస్థితి. ఎవరు వచ్చినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదని చెప్పేసి కూడా ఇక్కడ కూరగాయలు అమ్ముకునే మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అమ్మ 10 సంవత్సరాలు కేసీఆర్ సీఎం ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండమ్మా, ఎట్లుంది పరిపాలన, ఎట్లుంది? ఇక అది కట్టాం లేదు, ఇది కట్టాం లేదు అయ్యా. ఇది పెట్టింది ఏం లేదు, వాళ్ళు పెట్టింది ఏం లేదు. మరి ఆ భూమి ఉన్నదానికే రైతు బంధాన్ని ఇస్తాను, మాకు ఎకరం గుంట భూమి కూడా లేదు. మరి ఎట్లా మా పరిస్థితి ఎట్లా? మా కడుపులో 2 బిడ్డలు ఒకటి తాగబోతుండే ఒక లంగ అయ్యిండు, ఆ లంగం దొంగని ఇప్పుడు నేను కష్టం చేస్తే వస్తానా? మరి మా భూమి లేదు, తాగలే, మా పరిస్థితి ఎట్లా కావాలి? మీకు ఇప్పుడు మహిళలకు నెలకు 2500 ఇస్తానడుగా మరి రేవంత్ రెడ్డి. వెయ్యి మరి 2500 వెయ్యి మరి బస్ అయితే ఇచ్చిండు, బస్సు పోతాను. ఇప్పుడు ఇంకో 4 రోజులల్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తానమ్మా, ఎవరు వస్తారు అనుకుంటాను? మళ్ళీ ఎవరు వస్తారో అనుకుంటే మనం కలగన్నామన్నా, ఆయన ఎవరు వచ్చేది, ఎవరు వస్తారో మరి. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నానా, అందరితోటి మనం అట్లా. ఇక్కడ మాత్రం ప్రజలు విభిన్నంగా స్పందిస్తున్న పరిస్థితి. కొంతమంది కేసీఆర్ పాలన బాగుందంటే, మరికొంతమంది మాత్రం 18 నెలల రేవంత్ రెడ్డి పాలన బాగుంది, ఎవరు వచ్చేది మాత్రం మాకు పూర్తిగా అవగాహన లేదు అని చెప్తున్న పరిస్థితి. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఇక్కడ కొంతమంది పండ్లు కూడా అమ్ముకుంటే వాళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది పండ్ల వ్యాపారాలు కూడా ఉన్నారు. తాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 18 నెలలు అవుతుంది, అంతమంది కేసీఆర్ ఉన్నాడు, ఎవరు బాగున్నారు? కేసీఆర్ అదే పని చేసిండు, ఈయన అదే పని చేస్తాను, రాస్తాను అమ్ముతారు, ఇద్దరు కలిసి రాస్తాను అమ్ముతారు అంతే. నువ్వు చెప్పమ్మా, ఎట్లుందమ్మా?
కేసీఆరే మంచోడు, మంచిగా పనులు చెప్పించాడు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తానే కదా, ఎవరికి ఎత్తావు? కేసీఆర్కే వేస్తాం, కేసీఆర్కే వేస్తాం. ఎవరికి వస్తా అనుకుంటానమ్మా? ఈసారి సర్పంచ్ ఎవరు వస్తారు అనుకుంటాం? కేసీఆర్దే. ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ ఎవరికి వెళ్తారో తెలియదు. అది అంత మన చేతులు ఉన్నదని ఆయన ఎవరు రావాలనుకుంటారు మీరు? మొత్తానికి కూడా ఇక్కడ ప్రజలు ఒక అయోమయ పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి. చాలామంది కూడా మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్ అప్పుడు కేసీఆర్ హయాంలోనే బాగుందంటే, మరికొంతమంది మాత్రం రేవంత్ రెడ్డి మాకు సరైన సదుపాయాలు కల్పించారు, మాకు సమయానికి రైతు బంధుతో పాటు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మాకు అప్పుడు ఎవరు మంచి అవకాశాలు ఇస్తే వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతు రాము, మెగా 9 వరంగల్.